అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మీరు విన్నది కరెక్టే. మనిషి జీవితం ఇప్పుడు 100 ఏళ్ళని మనం అనుకుంటున్నాం. మనం 100 ఏళ్ళు బతుకుతున్నామా? అబ్బే, 30, 40, 50, 60 సంవత్సరాలకి క్లోజ్. ఎందుకు అనంటే ఇప్పుడు మన ఆయుష్ను మనమే తగ్గించేసుకుంటున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అయినా మనం ఆ పనులు మానం. ముఖ్యంగా మొబైల్ ఫోన్. దీనికి మనిషి ఎంతవరకు దాన్ని ఎడిట్ అయిపోయాడు అని అంటే మాటలు లేవు. దాన్ని మాట్లాడుకునే కంటే నిజమని ఒప్పుకోవడం బెటరు. అయితే మనిషి జీవితం ఇన్నాళ్ళు అంటే 80వ దశకం తర్వాత అంటే 1980కి పూర్వం చూస్తే మనిషి జీవితం సగటుగా 80 సంవత్సరాలు ఉండేది. 80 సంవత్సరాల వరకు మనిషి బ్రతికేవారు. వాళ్ళు లాస్ట్ చివరి స్టేజ్లో అంటే 80 దాటిన తర్వాత మంచానికి పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఏ టైంలో ఎవరు ఏ సందర్భంలో చనిపోతున్నారో అర్థం కాని పరిస్థితి. నడుస్తూ చనిపోవచ్చు, కూర్చొని చనిపోవచ్చు, పడుకుని చనిపోవచ్చు, లేదా మాట్లాడుతూ చనిపోవచ్చు, ఎలా అయినా చనిపోవచ్చు. కరోనా వచ్చిన తర్వాత మనిషి జీవితం మీద గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు ఎలాగైనా చనిపోవచ్చు. అంటే ఈ క్షణమే మనది, వచ్చే క్షణాలన్నీ మనవి కావు అని బ్రతకాలి అంతే. కానీ ఇప్పుడు మనిషి జీవితం 30 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మనిషి కూడా లెక్కేసుకోవడం, ఎంతకాలం బ్రతుకుతామండి మనం అని వైరాగ్యంగా మాట్లాడడం జరిగిపోతుంది. ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి సందర్భాలు అటువంటివి. మనిషి జీవితం 100 ఏళ్ళని చెప్తారు, కానీ ఎవరో ఆ నెంబర్ని చేరుకోలేరు కదా. గట్టిగా 50, 60 చూసేసరికి జావగారు నీరు గారిపోతారు. అనేక రకాలైన వ్యాధుల బారిన పడి మరెన్నేళ్ళు బ్రతికినా నానా ఇబ్బందులు పడుతూ నిక్కుతూ నీలుగుతూ గడుపుతారు. ఎందుకు వచ్చిన జీవితం రా బాబు అనుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. జపాన్ వంటి దేశాల్లో అయితే 80 ఏళ్ళు సులువుగా జీవిస్తున్నారు. అయితే మనిషి జీవితం వృద్ధాప్యం అన్నది జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా ఈ జన్యువులు అయితే ఇప్పుడు దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇక రష్యాలో అయితే మనిషి 100 ఏళ్ళు కూడా జీవించలేడు అనుకుంటున్న తరుణంలో రష్యా పరిశోధకులు ఏకంగా 150 ఏళ్ళు జీవించవచ్చు అని అంటున్నారు. రష్యాలో కొత్తగా మందును కూడా కనుగొంటుంది. మరణానికి ముందు దశ వృద్ధాప్యం అది నియంత్రించేందుకు రష్యా గొప్ప మందునే కనుగొన్నందుకు చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తుందట. దీని మీద రష్యా మంత్రి డెనిన్ సెరెన్స్కీ మాట్లాడుతూ తన శాస్త్రవేత్తల వృద్ధాప్యాన్ని వీలైనంత వరకు ఆలస్యం చేయడానికి, మరణానికి దూరం జరపడానికి ప్రయోగాలు చేస్తున్నారు. మీరు ఎవరో కంగారు పడకండి, మీరందరూ కూడా 150 సంవత్సరాలు బ్రతికేయచ్చు అని చెప్తున్నారు. దూరం జరపడానికి ప్రయోగాలు అంటే చేస్తున్నారు. మరి ఇది ప్రపంచంలోని తొలి జన్యు చికిత్స ఔషధం అవుతుందని ఆయన చెప్పకనే చెప్తున్నారు. అయితే ఏంటి కొత్త మందు అంటే జన్యు చికిత్స ఔషధం అంటే ఏమిటి అన్నది చాలామంది ఇప్పుడు వెతుకుతున్నటువంటి సందర్భం సోషల్ మీడియాలో. అయితే ఈ మందు వృద్ధాప్యానికి కారణంగా ఉండే RAGE అనే జన్యువుని నిరోధిస్తుందట. ఈ మందు నిజానికి ఈ జన్యువు వల్లనే మనిషి వృద్ధాప్యానికి గురవుతారు. జన్యువు ఎదుగుదలను మరి అది ఆపేసి ఎప్పుడు యవనంలోనే ఉంటాడట. ఫలితంగా మరణం కూడా కాస్త లేట్ అవుతుంది. అయితే 150 సంవత్సరాలు కూడా మనిషి బ్రతుకుతాడు. మరి ఈ మేరకు రష్యన్ పరిశోధకులు అయితే ఢంకాపదంగా చెప్తున్నారు. మంచి ఫలితాలే ఇస్తే గనక ఇన్ ఫ్యూచర్ మరింత వెనక్కు మన ఆయుష్ వెళ్ళడం ఖాయం అని అంటున్నారు. నిజం చెప్పాలి అని అనుకుంటే ఈ ఆయుష్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయుష్ తరిగిపోతుంది అంటే చాలామంది మన పూర్వం అనేవారు. ఓ బర్త్డే వచ్చిందనుకో, అరే మీరు చావుకి దగ్గర అవుతున్నారా అని చాలామంది అంటున్నటువంటి సందర్భాలు. మరి ఇప్పుడు చావుకి దగ్గర అవుతున్నామని తెలిసి కూడా మనం కొన్ని పనులు మానలేకపోతున్నాం. మానసిక ప్రశాంతతకు బాగా లోటుగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. మనిషి ప్రశాంతమైన జీవితం గడపడంలో ఓడిపోయాడని చెప్పొచ్చు. చెప్పాలి అని అనుకుంటే తను కాలంతో సమానంగా పరుగుపెడుతున్నాడు. ఈ కాలంతో సమానంగా పరుగు పెడుతూ తను ఆయుష్ను తానే తగ్గించుకుంటున్నాడు. ఏది ఏమైనా తిండి మర్చిపోయాడు, నిద్ర మర్చిపోయాడు, మానసిక ప్రశాంతత మర్చిపోయాడు, మరి ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకడం మర్చిపోయాడు, ఆరోగ్యకరమైన తిండి తినడం మర్చిపోయాడు, ఆ తిండి తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవడం మర్చిపోయాడు. ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ మనిషి ఇవన్నీ మర్చిపోతున్నామని తెలిసినా కూడా వాటికి అలవాటు పడిపోయారు. మరి నిజం చెప్పాలి అని అనుకుంటే రష్యన్ శాస్త్రవేత్తలు అయితే వాళ్ళు తీసుకొచ్చే జన్యుపరమైన ఈ ఔషధం భారతీయుల మీద పనిచేస్తుందా అంటే నాలాంటి వాడిని ఏం చెప్తానంటే పని చేయదని చెప్తా. ఎందుకు అనంటే మన వాళ్ళు స్ట్రెస్ అంత ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు అలా ఉంటాయి. ఏది ఏమైనా ఈ కొత్త మందు జన్యు చికిత్స ఔషధం అనేది కనుక చూస్తే ఈ మందు వృద్ధాప్యానికి కారణంగా ఉండే RAGE అనే జన్యువుని నిరోధిస్తుందట.
నిజానికి ఈ జన్యు వల్లనే వృద్ధాప్యానికి మనిషి గురవుతాడు. ఏది ఏమైనా ఈ మందు కనుక వస్తే మనిషి 150 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతకడం ఖాయం అన్న మాటలు వినబడుతున్నాయి. ఫలితంగా మరణం కూడా మరింత లేట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. మరి పరిశోధకులు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలు కనుక ఇస్తే ఇక మరణం మరింత వెనక్కి వెళ్ళడం ఖాయం అంటున్నారు. మరి ఈ కొత్త మందును మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ, ఏజింగ్ అండ్ మెడిసిన్స్లో అభివృద్ధి చేస్తున్నారు. పుతిన్ కూడా ఏమంటున్నారంటే ఇక గత ఏడాది నవంబర్లో జరిగిన AI సమావేశంలో రష్యా అధినేత పుతిన్ కూడా మనిషి 150 ఏళ్ళు జీవించవచ్చు అని కామెంట్ చేశారు. ఈ పరిశోధనల గురించే ఆయన అలా మాట్లాడారు అని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అందరూ. పుతిన్ తన ఆయుష్ను మరింతగా పెంచుకోవాలని బలమైన కోరికతో ఉన్నారట. ప్రస్తుతం ఆయన వృద్ధాప్య నియంత్రణ కోసం చేస్తున్న ప్రయోగాలు తొలి దశలోనే ఉన్నాయి కాబట్టి ఇవి విజయవంతం అయితే మాత్రం మనిషి ఏజ్ బాగా పెరుగుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా మరి శాస్త్రవేత్తలు కూడా చైనా శాస్త్రవేత్తలు బయోటెక్ సంస్థలు 150 సంవత్సరాల మానవ ఆయుర్దాన్ని లక్ష్యంగా చేసుకుని వృద్ధాప్య నిరోధక సాంకేతికపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. చైనాలోని షెన్జియన్ కేంద్రంగా పనిచేస్తున్న లోన్మీ బయోసైన్సెస్ సంస్థ ద్రాక్ష గింజల నుండి లభించే ప్రొసైనిడిన్ అనే 1 అనే సమ్మేళనం ఆధారంగా వృద్ధాప్య నిరోధక ఔషధాన్ని అభివృద్ధి చేస్తుంది. ఏది ఏమైనా ఈ రకంగా తయారైన మందు వృద్ధాప్య కణాలను లక్ష్యం చేసుకుని నిర్మూలించడమే ఈ పరిశోధనట. అయితే మనకి వయసును పెంచేటటువంటి ఏదైతే ఈ వృద్ధాప్య కణాలు ఉన్నాయో వాటిని ఆపేసి మన ఏజ్ని మరి కాస్త వెనక్కి గెట్టడానికి, రాబోయే రోజుల్లో మనిషి 150 సంవత్సరాలు బ్రతకడానికి వీళ్ళ చేస్తున్నటువంటి కృషి అనిర్వచనీయం అని అంటున్నారు. అయితే మరి మనిషి మాత్రం తన కాలానికి అనుగుణంగా పరుగులు వేయడం మాత్రం మానుతున్నాడా అంటే అది లేదనే మాటలు వినబడుతున్నాయి. ఎన్ని మందులు వచ్చినా ఎంతలా వచ్చినా మనిషి సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఈ సంపాదనలో తనని తాను మర్చిపోతున్నాడు. తన కోసం ఎదురు చూసే వాళ్ళని వదిలేస్తున్నాడు. తను ఎప్పుడు ఏ విధంగా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అన్నది తనకే అర్థం కానటువంటి పరిస్థితి. తను చేస్తున్నటువంటి కాలానికి అతీతంగా ప్రయాణం చాలా జీవితాలని మరి అగమ్యగోచరం చేస్తుంది. ముఖ్యంగా తను జీవన విధానం కానివ్వండి, తను సమయ భావన కానివ్వండి, లేదా సమయం కోసం తను పెడుతున్నటువంటి పరుగులు కానివ్వండి, ఇలా ఒకటి కాదు ఎన్నో మనిషి జీవితాన్ని కబళించేస్తున్నాయి. మనిషి ప్రశాంతమైన జీవితానికి దూరం అయిపోయాడు. మరి కొన్ని సంస్థలు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ఎవరు ఎన్ని మందులు కనిపెట్టినా మనిషి తన నడవడికను మార్చుకోనంతకాలం మనిషి మరబొమ్మగానే ఉంటాడు. మరి ఈ మనిషి మరబొమ్మ నుంచి బయటికి రావాలి అని అంటే ఏమో మరొక యుగం రావాలేమో. మరి 150 సంవత్సరాలు బ్రతికే మెడిసిన్ వస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్తో సహా మరి చాలామంది యవనవంతులు అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇది ధనవంతులకు చేరువుగా ఉండే మందు అవుతుందో లేదా మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉంటుందో తెలియదు. కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్గా నిలిచింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.